ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సాంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఎలాంటి పువ్వులతో నిత్య పూజ చేస్తే చక్కటి ఫలితం వస్తుంది? పూజలు చేయ పూలు తెచ్చాను అంటాం. ఈ పూలు కోసేటప్పుడు కూడాను చాలా జాగరూకత వహించాలి. సహజసిద్ధంగా భగవన్నామ స్మరణ చేస్తూ పూలు కోయటం చాలా మంచిది. అలాగే దంతధావనం చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని పూలు కోయటం అనేది ఉత్తమోత్తమం. అవతలకి వెళ్ళినప్పుడు స్నానం చేసే పూలు కోయాలి తప్ప ఆ బట్టలతోనే పూలు కోయటం కూడాను చాలా పెద్ద తప్పిదం అవుతుంది. ఆ పూలు కోసేటప్పుడు కూడాను పుష్పాలు మన వంక చూస్తున్నట్టు అనిపించాలి. రానైనా మేము దేవునికి అంకితం కావడానికి సంసిద్ధులమై ఉన్నాము అన్నట్టుగా. అందుకే పూలు అనేటువంటివి దేవుని కోసమే సృష్టించబడ్డాయి అన్నారు. ఈ పుష్ప విలాపం విన్నవాళ్ళు ఎవరు కూడా తొందరపడి పూలు కోసి జడలో అలంకరించుకోరండి. అంత గొప్పగా రాశాడు ఆయన, ధన్యజీవి దంచాల పాపయ్య శాస్త్రి గారు. ఇప్పుడు ఈ పూలు కోసేటప్పుడు కూడాను ముక్కుకి గుడ్డ కట్టుకొని కనుక, ముక్కుకి వస్త్రాన్ని కట్టుకొని కనుక హరినామము శివనామం చేస్తూ పూలు కోస్తే అద్వితీయమైనటువంటి పుణ్యం వస్తుంది. ఇలా పూలు కోసేటప్పుడు బుట్ట నిండా పూలు కోసిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అటు నుంచి పోతూ నమస్కారం అండి వేణుగోపాల్ గారు అన్నారనుకో, మీరు తెలియకుండా ప్రతి నమస్కారం చేశారనుకోండి పూల బుట్టతో, ఆ పూలన్నీ పనికిరావు ఇంకా దేవుడికి. ఎందుకంటే పూల బుట్టతో సహా మీరు చేతులెత్తి నమస్కారం చేశారుగా. ఆ ఆత్మే దేవుడు కాబట్టి ఎదురుగా వచ్చిన వాడు నమస్కారం చేశాడు కాబట్టి వాడివే ఈ పూలన్నీ కూడా వాడికి అంకితం చేసినట్టు లెక్క అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే పూల బుట్టతో నమస్కారం చేయకండి ఎవరికి. పూలున్న బుట్టతో పూలు కోసే దేనికి? భగవంతునికి మనస్ఫూర్తిగా సమర్పించడానికి అని. ఈ పూలల్లో కూడాను ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క అద్వితీయమైన లక్షణాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. మనకి గన్నేరు పూలు ఉన్నాయి, కరవీర పుష్పాలు అంటారండి. వాటితో పూజ చేస్తే అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది. అలాగే మల్లెపూలు ఉన్నాయి. మల్లెపూలతో కనుక లక్ష్మీదేవిని అర్చన చేస్తే మనకి అద్వితీయమైన అదృష్టాన్ని ఇస్తుంది. అట్లాగే పరమేశ్వరుడికి కనుక జాజి పూలతోనూ పూల మాలికను కట్టి ఆయనకి సమర్పిస్తే నూతన గృహం వస్తుంది మనకి. ప్రతి సోమవారం కూడాను నూతన గృహం కావాల్సిన వాళ్ళు జాజి పూల మాలికను స్వామివారికి అలంకరణ చేయండి. తప్పనిసరిగా మీకు గృహయోగ ప్రాప్తిని కలిగిస్తాడు పరమేశ్వరుడు. తుమ్మి పూలతో పరమేశ్వరుని పూజించవచ్చు. అలాగే తెల్ల జిల్లేడు పూలు అమోఘవంతమైన అదృష్టాన్ని ఇస్తాయి. వినాయకునికి పరమేశ్వరుడికి కూడా పూజలో వాడతాం. ఇంత గొప్ప విశేషకరమైన వివిధ రకాలైన పూలు, ఆ పూలని ఎలా సృష్టించాడండి భగవంతుడు? ఆహా, అద్వితీయమైన ఆనందాన్ని ఇస్తుంది కదా. ఆ పూల తోటలోకి వెళ్ళినప్పుడు, ఆ పూలు చూసినప్పుడు కూడాను కనుల నిండా ఆనందం వెళ్ళి విరుస్తుంది. మందార పువ్వు చూడండి, ఎర్రగా ఉంటుంది, అమ్మవారికి ఎంత ప్రీతో. ఈ మందార మొక్క వాయువ్యంలో కనుక ఇంటి ప్రాంగణంలో ఉంటే వాస్తుదోషం కూడా పోతుంది. అంత విశేషం అన్నమాట మందార. వివిధ రకాలైనటువంటి పూలతో మీరు అర్చించేటువంటి భగవంతుని కనుక పూజ చేసినట్లయితే
చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చు. అన్నిటికన్నా మించినటువంటి పూజ మానసిక పూజ అని కూడా శాస్త్రాలు చెప్పాయి. సర్వే జనా సుఖినో భవంతు.